సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. మత్స్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నుంచి సముద్రంలోకి బోట్లతో ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ప్రధానంగా మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లకు నిషేధం వర్తిస్తుంది. దాంతో పెద్ద బోట్లన్నీ తీరానికి చేరుకున్నాయి. జూన్ 15 వరకు సుమారు 2 నెలల పాటు వేటకు విరామాన్ని ప్రకటించారు. వేట విరామం వివరాలను జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈ సముద్రంలో చేపల వేట నిషేధం అనేది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు విధించడం జరిగింది. ఈ 15 నుంచి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ 61 రోజుల్లో మెజారిటీ ఆఫ్ చేపలు అంటే ఎక్కువ చేపలు ఎక్కువ రొయ్యలు అనేవి ఆ టైంలో బ్రీడ్ అవుతాయి. ఈ బ్రీడ్ అవుతున్నప్పుడు వీటి యొక్క సంతానోత్పత్తి జరిగే నెక్స్ట్ జనరేషన్కి ఈ యొక్క సంతానం అనేది అభివృద్ధి చెందడం ద్వారా మత్స్యకారులకి జీవనోపాధి అనేది నిరాకాటంగా జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టారు. అంటే ఈ బ్యాన్ పీరియడ్ అనేది మత్స్యకారులకి ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ మీద ఫైన్లు వేయాలని, వాళ్ళ మీద ఫైన్ కలెక్ట్ చేయాలని కాదు, మత్స్యకారులతో ప్రేమతో పెట్టింది. ఇది ప్రేమతో పెట్టిందంటే ఈ యొక్క వృత్తి కొనసాగాలంటే వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉండాలి. చేపలు రిక్రూట్మెంట్ లేకపోతే జరగదు. అందువల్ల ఈ బ్యాన్ పీరియడ్కి సహకరించమని మత్స్యకారు నాయకులు పెద్దలందరితో కూడా మేము మీటింగ్ పెట్టాం. అలాగే ట్రేడర్స్తో కూడా మీటింగ్ పెట్టాం. అందరూ కూడా బ్యాన్ పీరియడ్కి సహకరిస్తామని చెప్పారు. అయితే ఏవైతే బోట్లు ఈరోజు నిన్న వచ్చినాయి ఆ బోట్లు అమ్మకం అనేది మరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక రోజు కాకుండా కొన్ని బోట్లకి 2 రోజులు 3 రోజులు అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. సముద్రంలో చేపల వేట అనేది కంప్లీట్గా మానిపించడం జరిగింది. ఏవైతే ఒడ్డుకొచ్చినాయో ఆ బోట్లు అనేవి వాటి యొక్క సరుకుని అమ్ముకోవడానికి ఇవాళ రేపటి వరకు కూడా మనం ఎలా చేస్తున్నాం. ఆ సరుకు ఏంటంటే మరి పాడవుతుంది కాబట్టి హైలీ పెరిషబుల్ గుడ్ కాబట్టి దానికి ఎలా చేస్తున్నాం. అలాగే నిన్న తాళరేవులో కూడా మనం మీటింగ్ పెట్టాం. నేను మధ్యాహ్నం కుంభాభిషేకంలో ట్రేడర్స్కి మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్లో అందరూ కూడా సహకరిస్తామని నాయకులందరూ కూడా అన్నారు. అలాగే మనకి బోట్ ఓనర్ల అసోసియేషన్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఈ బ్యాన్ పీరియడ్ చేయాలని కూడా అంటున్నారు. ఇది బ్యాన్ పీరియడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మాకు ఏంటంటే 4700 బోట్ల వరకు ఉన్నాయండి ఇక్కడ. ఈ 4700 బోట్లలో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఏమైనా ఉంటే ఒక 50-60 బోట్లు ఎన్ రూట్లో ఉండొచ్చు. ఒడ్డున అమ్మి బోట్లు ఒక 50-60 ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఈ బోట్లన్నింటిలో కూడా ఏంటంటే మరి పట్టిన చేపలు అనేవి పెరిషబుల్ గుడ్ కాబట్టి అమ్ముకోవడానికి మాత్రం అవకాశం ఇస్తున్నాం. మనం వేటాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఓన్లీ తెచ్చినటువంటి ఏదైతే వేట చేసి ఏదైతే ఐస్లో పెట్టారో ఆ చేపలను అమ్ముకోవడానికి ఒక 2 days అవకాశం ఇస్తున్నాం. తర్వాత నుంచి ఇంకన్నిటిని కూడా ఆఫ్ చేయడం అనేది జరుగుతుందండి. ఒకవేళ ఎవరన్నా వైలేట్ చేస్తే వాళ్ళకి ఫైన్ వేయడం, తర్వాత ఆయిల్ సబ్సిడీకి సంబంధించిన కార్డులు ఆపడం, బ్యాన్ వృత్తిని కూడా ఆపడం అనేది జరుగుతుందండి. కానీ అంతవరకు రాదు. ఎందుకంటే మత్స్యకారుల నాయకులందరూ కూడా అంగీకరించారు, ఒప్పుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగానే ఇక్కడ బ్యాన్ పీరియడ్ అమలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.